గోదావరి పుష్కర ఘాట్లో బోటులో పర్యటించారు పవన్. డిప్యూటీ సీఎం వెంట మంత్రి కందుల దుర్గేష్, బుచ్చయ్య చౌదరి, సోము వీర్రాజు, ఆదిరెడ్డి వాసు కూడా ఉన్నారు. కాలుష్య రహిత గోదావరి పుష్కరాలు నిర్వహిస్తామన్నారు పవన్ కళ్యాణ్. గోదావరిలో కలిసే కాలుష్యంపై సమగ్ర ఆడిట్ చేపట్టాలన్నారు. పేపర్ మిల్స్ వ్యర్థ జలాలకు ప్రత్యామ్నాయం అవసరమని, నల్లా ఛానల్ వ్యర్థ జలాల నిర్వహణ శాస్త్రీయంగా జరగాలన్నారు. కాలుష్య నివారణకు స్పష్టమైన కార్యాచరణ సిద్ధంగా ఉండాలన్నారు పవన్ కళ్యాణ్. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి అందిస్తారు. శ్రీరామ్మూర్తి, గోదావరి పుష్కరాలకు సంబంధించి అటు మంత్రులకు కానీ అధికారులకు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎలాంటి దిశానిర్దేశం చేశారు? సింధు, ఏదైతే ఈరోజు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గోదావరి పుష్కరాలు, నది కాలుష్య నివారణ మీద ఆయన ప్రత్యేకమైన దృష్టి సారించి ఈరోజు పర్యటన కొనసాగించారు. తొలి రోజు పర్యటన ఉదయం 6 గంటలకే మొదలై దాదాపు 2 గంటల వరకు కూడా కొనసాగింది. అంటే పుష్కరాలు నేపథ్యంలో ఘాట్లు పరిశీలన, గోదావరి నదిలో కాలుష్యం వ్యర్థాలు కలుస్తున్న పరిస్థితి, ఇక్కడ చర్చా చెదారం పేరుకుపోయిన పరిస్థితుల మీద ఆయన స్వయంగా పరిశీలించారు. పంటు మీద ఆయన పుష్కర్ ఘాట్ నుంచి బయలుదేరి కోట్లింగాల ఘాట్ దాకా వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి నల్లా ఛానల్ దగ్గర దిగి అక్కడ గోదావరిలో కలుషితమవుతున్న మురికి నీరులో ఏ విధంగా వ్యర్థాలు దీనివల్ల ఎంత కలుషితం అవుతుందనే విషయాలు కూడా అక్కడే స్వయంగా పరీక్షలు కూడా నిర్వహించారు. జల కాలుష్యం ఏ మేరకు ఉందో కూడా ఆయన పరిశీలించారు. అయితే తర్వాత చూసినట్లయితే ఆ ఘాట్లు ఏ విధంగా ఉండాలనేది కూడా కొన్ని సూచనలు కూడా చేశారు. అదేవిధంగా రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్లో తర్వాత సమీక్ష కొనసాగింది. దాదాపు 2 గంటల పాటు గోదావరి పరివాహక ప్రాంతంలో పర్యటించిన పవన్ కళ్యాణ్ 2.5 గంటలకు పైగా గోదావరి పుష్కరాలు, నది కాలుష్యం నివారణ ఈ పరిస్థితుల మీద ఆయన చాలా సుదీర్ఘంగా, చాలా ఆసక్తిగా ఆధ్యాత్మం మొత్తం సమావేశం కొనసాగింది. అయితే ఇక్కడ ఎమ్మెల్యేలు, జిల్లా చెందిన ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు, ఈ కాలుష్య బోర్డు ఉన్నత అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే ప్రతిదీ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రతి అంశాన్ని కూడా కూలంకషంగా ప్రశ్నించడంతో ఒక దశలో అధికారులు కంగుతున్న పరిస్థితి కూడా ఉంది. ఆయన ఏ విధంగా గోదావరి పుష్కరాల నిర్వహణలో తీసుకుంటున్న ప్రణాళికలు, వాళ్ళు రూపొందించిన అంచనా వ్యయాలు, అంత సొమ్ము అవసరమా? అయితే ఒకేసారి పనులు మొదలు పెడితే ఏదో పాత సిమెంట్ తోటి నేను పనులు చేసినట్టుగా చివరిలో కనిపిస్తుందని కూడా ఒక వ్యాఖ్య చేయగలిగారు. అయితే దీన్ని బట్టి అధికారులు ఇక్కడ కార్యాచరణ ఏ విధంగా చేశారనేది ఒక స్పష్టమవుతుంది. అది ఏదైతే క్రౌడ్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేస్తారు, ఎన్ని ఘాట్లు, ఆ ఘాట్లకి వెళ్ళే రూట్లు ఏంటి, ఆ రూట్లో ఉన్న ఆక్రమణలు ఉంటే తొలగించే ఎందుకు ప్రణాళిక చేశారా, ఎన్ని చోట్ల పుష్కరాలు ఏర్పాటు చేస్తున్నారు, ఏ విధంగా టెంట్ హౌస్లు ఏర్పాటు చేస్తున్నారు, ఇలాంటి అంశాల మీద కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాలా నిశ్చితంగా ప్రశ్నలు వేసి చాలా అంశాలని అధికారుల నుంచి రాబట్టే ప్రయత్నం చేశారు. కొన్ని అంశాల మీద వారికి అవగాహన లేకపోతే మరి అవగాహన చేసుకుని మరొక 15 రోజుల్లో పూర్తి నివేదికతో సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని చెప్పి చర్చించిన అంశాల మీద కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇక్కడ చూసినట్లయితే ప్రధానంగా గోదావరి పుష్కరాల నేపథ్యంలో కాలుష్య రహితంగా ఉండే విధంగా నీళ్లు చాలా పుష్కరం, చాలా నిర్మలంగా ఉండేలాగా గోదావరి ఎక్కడ కూడా కలుషితం కాకుండా చూసే విధంగా ఒక ఏడాది పాటు ప్లాస్టిక్ రహిత రాజమండ్రిగా ఇక్కడ ప్రకటించాలి. అందరూ భాగస్వామ్యం కావాలి. ఇప్పటి నుంచి ప్లాస్టిక్ కనుక నివారించినట్లయితే, అంటే చిన్న చిన్న వ్యాపారుల మీద అలాగే ఇతర వ్యాపారులకు కూడా ఒక అవగాహన కల్పించి ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేసి ప్లాస్టిక్ని వినియోగించకుండా చేస్తే ఆ సమయానికి ఒక నియంత్రణ వస్తుందని కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు. అదేవిధంగా చూసినట్లయితే గోదావరి పుష్కరాలు అనేది రాజమండ్రి కేంద్రీకృతం చేయకుండా మొత్తం ఉభయ గోదావరి జిల్లాలో 6 జిల్లాల్లోని గోదావరి పరివాహక ప్రాంతంలో ఎక్కడెక్కడ పుష్కరాలు చేయడానికి అవకాశం, స్నానాలు చేస్తారు, పుణ్య స్నానాలకు ప్రజలు వస్తారో, యాత్రికులు వస్తారో గుర్తించి అక్కడ ప్రత్యేకమైన ఏర్పాట్లు, అలాగే హోమ్ స్టేలు కూడా ఏర్పాటు చేసేందుకు కూడా చర్యలు తీసుకోవాలని చూశారు. ఇందుకోసం అంటే నది కాలుష్య నివారణ, అలాగే పట్టణ ప్రాంతాల్లో, అలాగే పంచాయతీ ప్రాంతాల్లో మొత్తం 285 గ్రామ పంచాయతీలను గుర్తించినట్టుగా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ పుష్కరాలు జరిగే ప్రాంతాల్లో ఏదైతే ఒక 100 కోట్ల రూపాయలు కాలుష్య నివారణ కోసం, నదీ జలాలు కలుషితం కాకుండా ఉండడం కోసం కేటాయిస్తున్నట్టుగా ప్రకటించారు. అంతేకాకుండా
ప్రత్యేకమైన నిధులు పంచాయతీల దగ్గర ఘాట్లు అభివృద్ధి చేసేందుకు, ఘాట్లు విస్తరించేందుకు, ఎక్కడెక్కడ ఎలాంటి సౌకర్యం కావాలో వాటి మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ అధికారులని ఆదేశించారు. అలాగే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇచ్చిన సూచనలు కూడా పవన్ కళ్యాణ్ కొన్ని స్వీకరించారు. అయితే ప్రతి పుష్కరాలకి కూడా ఒక ల్యాండ్ మార్క్ అనేది రాజమండ్రిలో ఉంటుంది. గత 2003లో అలాగే 99లో 91లో 2015లో జరిగిన పుష్కరాల్లో ఎలాంటి ల్యాండ్ మార్కులు ఇక్కడ వచ్చాయో కూడా అధికారులు, ప్రజాప్రతినిధులు, ఒక సీనియర్ ఎమ్మెల్యే గోరెట్ల బుచ్చి చౌదరి సూచించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రాజమండ్రికి ఒక బైపాస్ నిర్మాణం చేపట్టడానికి ఎంత ప్రతిపాదన అవుతుందో అది ప్రతిపాదనలు తయారు చేయాలని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ ఆదేశించారు. అదేవిధంగా పుష్కరాలకి వచ్చే రోడ్డు మార్గాలు ఎక్కడెక్కడ ఎన్ని జంక్షన్లు ఉన్నాయి, ఆ జంక్షన్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, అక్కడి నుంచి నేరుగా ఘాట్లకి భక్తులు వచ్చినప్పుడు క్రౌడ్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, మళ్ళీ తిరిగి వారు ఎలా వెళ్ళాలి, వెళ్ళేటప్పుడు ఎలాంటి సౌకర్యం కల్పించాలనే విషయం మీద కూడా ఆయన చాలా నిశ్చితంగా ఇక్కడ సమీక్ష నిర్వహించారు. ఆ తర్వాత ఒక విద్యేశ్వరం నుంచి సిద్ధాంతం దాకా ఏదైతే గోదావరి ఏటుకట్టును కనుక విస్తరించినట్లయితే ఒక పుష్కరాల సమయంలో ఉపయోగపడుతుంది, ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఉంటుందని చెప్పేసి చూసిన మంత్రి కందుల దుర్గేష్ సమీక్షలో చేసినప్పుడు నేరుగా ఆ సమీక్ష ముగిసిన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విద్యేశ్వరం నుంచి ఆ ఏటుకొట్టుని పరిశీలించి అక్కడున్న పరిస్థితులను కూడా ఇరిగేషన్ అధికారులని అలాగే ఇతర అధికారులని కూడా అక్కడ అడిగి తెలుసుకున్న పరిస్థితి ఉంది. అంటే మండు టండలో కూడా పవన్ కళ్యాణ్ తన పర్యటన కొనసాగించారు. మధ్యాహ్నం మళ్ళీ తిరిగి వచ్చి ఇక్కడ లాలచెరువు సమీపంలో ఫారెస్ట్ అకాడమీ ఉంది. ఈ ఫారెస్ట్ అకాడమీ కూడా ఆయన శాఖ పరిధిలోకి వస్తుంది. పర్యావరణం, అటవీ శాఖ మొత్తం అంతా కూడా పరిధిలోకి వస్తున్న నేపథ్యంలో అటవీ అకాడమీకి వెళ్ళి అక్కడ నర్సరీలను పరిశీలించారు. అక్కడ ఉన్న ప్రస్తుత పరిస్థితులు ఏంటో అడిగి తెలుసుకున్నారు. గతంలో ఇక్కడ అకాడమీకి శంకుస్థాపన చేశారు. ఆ శంకుస్థాపన నిర్మాణ పనులు తర్వాత ఇప్పుడు ఎంతవరకు వచ్చాయో కూడా ఇక్కడ అధికారులు తెలుసుకున్నారు. అనంతరం ఇక్కడ సల్తాన్కి చేరుకుని ఇప్పుడు ఇక్కడ జనసేన పార్టీకి సంబంధించిన నాయకులతోటి డీలిమిటేషన్ అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్లాలనే అంశాల మీద ఇప్పుడు సాయంత్రం చర్చిస్తున్నారు. ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు కూడా రాజమండ్రిలోనే ఉంటున్నారు. ఈ రాత్రికి ఇక్కడే బస చేస్తున్నారు. రేపు కూడా కొన్ని ప్రాంతాలకి ఆకస్మికంగా పర్యటనకి వెళ్ళడానికి కూడా ఆయన నిర్ణయించుకున్నారు. ముందుగా చెప్పడం కంటే నేరుగా అనుకున్న ప్రాంతాలకు వెళ్ళి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను కూడా చూడాలనేది కూడా ఆయన పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటివరకు కూడా చూసినట్లయితే మొత్తం ఆయన పర్యటన పవన్ కళ్యాణ్ ఇవాళ పర్యటన అంతా కూడా ఒక పవన్ మార్క్తో జరిగింది. ఏదో సాదాసీదాగా పుష్కరాల మీద రివ్యూ చేస్తారేమో అనుకున్న భావన ఆయన సమీక్ష చేసిన తర్వాత చాలా ప్రణాళికబద్ధంగా కార్యాచరణతో ముందుకు వెళ్తుంది అనేది గోదావరి పుష్కరాలకు ఒక పునాది అన్నట్టు ఈరోజు పడింది అన్నట్టుగా కూడా మనం చెప్పవచ్చు. అంతా దిశానిర్దేశం చేస్తూ గోదావరి పుష్కరాలకి అప్పటికప్పుడు పనులు మొదలు పెట్టడం, ఏదో మసిపూసి మారేడుకాయ అంటే చేసేలాగా పాసి సిమెంట్ తోటి పనులు చేయొద్దని కూడా ఒక సూచన చేశారు. ఈ విధంగా చూసినట్లయితే ఏదైతే అవసరమో, ఏదైతే నిర్మాణం అవసరమో, ఏదైతే యాత్రికులకి సౌకర్యం అవసరమో ఆ పనులే ప్రాధాన్యత ఇవ్వాలని కూడా చాలా పర్టికులర్గా పవన్ కళ్యాణ్ ఆదేశించిన పరిస్థితి ఉంది. అంతేకాదు డబ్బులు కావాలని కేంద్రాన్ని అడిగితే ఊరికే డబ్బులు వచ్చి పడిపోవు. ఎందుకు డబ్బులు కావాలి, ఏ పని మనం చేస్తాం, ఎక్కడ చేస్తాం, అక్కడ చేయటం ద్వారా ఎంతమందికి భక్తులు యాత్రికులకి మనం సౌకర్యం కల్పిస్తాం అనే అంశాలు కూడా ఇక్కడ పేర్కోవాలి. ఆ నివేదికలన్నీ సిద్ధం చేస్తే అప్పుడు కేంద్రాన్ని మనం ఏం సాయం అడగాలో అడగొచ్చని కూడా పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్పారు. ఇలాంటి అంశాలతోటి మొత్తం ఇవాళ గోదావరి పుష్కరాలకి అంకురార్పణ అంటూ ఒక కార్యాచరణ